హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ గండిపేట చెరువు కాడికి వచ్చిన. మా భూమి మా తోట కిందనే ఉంటుంది, కొంచెం దూరంలో. ఇదంతా కనబడేది గండిపేట చెరువు ఫ్రెండ్స్. ఇది నీళ్ళు కొంచెం దగ్గరగా అయినాయి, మొన్న ఎండలకి దగ్గర అయినాయి. నేనైతే మా రూమ్ కాడికి వచ్చిన తాంబేళ్ళి పిల్లల్ని కోటగా ఇడిచిపెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, చెరువులో ఇడిచిపెడుతున్నాను ఫ్రెండ్స్. మా రూమ్లోకి వచ్చినాయి 4 పిల్లలు. అవి ఎట్లా పోతున్నాయో చూడండి ఫ్రెండ్స్. తాంబేలు పిల్లలు మొన్న వర్షం ఒక రోజున గట్టిగా పడింది ఫ్రెండ్స్. గట్టిగా పడితే మా రూమ్ కాడికి వచ్చింది, మా తోటలో నుంచి మేమున్న రూమ్ కాడికి వచ్చి కనబడితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఆల్రెడీ 4 రోజులు అయింది ఫ్రెండ్స్. ఇవి మా రూమ్ కాడికి వచ్చి నీళ్ళు పెట్టి అట్లనే ఒక డ్రామ్లో ఉంచిన. ఈరోజు గండిపేట చెరువు ఉంది కదా, చెరువులో ఇడిచిపెట్ట నీకు వచ్చిన ఫ్రెండ్స్. అయ్యో ఎట్లా పోతుంది చూసారా ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 వెళ్ళిపోయినాయి, 2 చూస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే వీటిని చూసి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఇవి మా ఊర్లో, మేము ఇక్కడ తెలంగాణ రాకముందు మా ఊర్లో అయితే చెరువుల కాడ చూసిన ఫ్రెండ్స్ వీటిని. మళ్ళీ ఇప్పటికి 10 సంవత్సరాల తర్వాత ఇప్పటికి చూస్తున్నా ఫ్రెండ్స్ వీటిని. ఇప్పుడే పట్టుకున్నా కూడా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడు చూడలేదు నేను ఈ 10 సంవత్సరాలలో కూడా. నేను ఈ తోటలోకి వచ్చి 7-8 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా రాలేదు ఇట్లా రూమ్ కాడికి. ఎందుకన్నా ఏమో ఈ సంవత్సరం మొన్న గట్టిగా వర్షం పడగానే అది కూడా మన రూమ్ చుట్టూరు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. గుమ్మం కాడికి వచ్చి కనబడినాయి మనకి. అందుకని నేను ఎందుకు వచ్చినాయి ఏమో అని దండం పెట్టుకొని 2 రోజులు జాగ్రత్త పెట్టి, ఇక 2 days నుంచి కూడా నాకు ఖాళీ లేక రాలేదు ఫ్రెండ్స్. మా తోటకి ఈ గండిపేట చెరువుకి కొంచెం దూరం ఉంటుంది. చెరువుకి తీసుకొచ్చి నేను చెరువులో ఇడిచిపెట్టిన ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.